వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అనకాపల్లి జిల్లా పరవడ ఫార్మాసిటీలో మరోసారి విషవాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో ఈ విషవాయువులు విడుదలయ్యాయి. ఒక్కసారిగా విషవాయువులు విడుదలవడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన కార్మికులు కంపెనీ యాజమాన్యం బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చర్యలు కూడా కనిపించడం లేదు. ఏదైతే అస్వస్థకు గురయ్యారో వీళ్ళిద్దరికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలా. దేవిబాబు అనేటువంటి కార్మికుడు, మరో కార్మికుడు గౌడ్ అనేటువంటి కార్మికులు, వీళ్ళిద్దరు కూడా ఒకరు 26 సంవత్సరాలు, ఒకరు 36 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. తెల్లవారి 5:30 గంటలకి ఇది జరిగింది. ప్రొడక్షన్ బ్లాక్ 1 దగ్గర ఇది జరిగినటువంటిది. 300 kk అనేటువంటిది ఇంటర్మీడియట్ బ్యాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రోజన్ సల్ఫైడ్ విడుదల అవ్వడం వల్ల ఆ వాయువులు పీల్చడం వల్ల ఇద్దరు కార్మికులు, వలస కార్మికులు ఏ రకమైనటువంటి రక్షణ, భద్రతా, సంక్షేమం యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. యాజమాన్యాల యొక్క లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. అందుకని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి విచారణ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె వెంకట్రావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్ తదితర అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తుందని తెలిపారు. ఆయా శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. శాఖల వారీగా పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, యువతకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ భృతి కల్పించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం కాకినాడ జిల్లా నూతన కార్యదర్శి కరణం ప్రసాదరావు తెలిపారు. సుందరయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో పెద్దాపురంలో జరిగిన సిపిఎం 24వ జిల్లా మహాసభలో 11 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నికైందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలు కోసం ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. గత 2 రోజుల పాటు పెద్దాపురంలో జరిగింది. 11 మందిని ఆ ఉద్యమాన్ని ఈ కాకినాడ జిల్లాలో నడిపించుకోవడం కోసం జరిగినటువంటి పెద్దాపురంలో జరిగినటువంటి జిల్లా మహాసభ ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మహాసభలో వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు మిగిలినవన్నీ కూడా తెలియజేయబడతాయి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి కరువయ్యింది, మేము వచ్చి అందరికీ ఉపాధి కలగజేస్తాం, ఉపాధి ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం, రైతుల వద్ద నుండి భూమి తీసుకుని పరిశ్రమలో ఏర్పాటు చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి భూమిని తిరిగి తీసుకుని రైతులకి అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ ఇందులో ఏది వాళ్ళు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరొకటి ముఖ్యంగా 6 పథకాలంటూ పెట్టారు. 6 పథకాల్లో మొదటగా అమలు చేశామని చెప్పేసి తొలి రోజునే పెన్షన్ 1000 రూపాయలు పెంపుదల ఉందో అది చేశారు. సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే సంపద పెంచి సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు. కేవలం 1000 రూపాయలు పెంచినందుకే 67,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసి వాళ్లే ప్రకటన చేస్తా ఉన్నారు. కేవలం ఒక్క పథకం అమలు చేసినందుకే 67,000 కోట్లు అప్పు చేస్తే ఈ 6 పథకాలు అమలు చేయాలంటే అసలు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తాడు? మరో పక్క జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చాలనుకుంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు. కానీ జగన్ ఏం చేస్తాడో తర్వాత విషయం, ఆయన పోయాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలని ఉపయోగం లేదు. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలు మీరు ఏ రకంగా ఉద్ధరిస్తారు? మీరు చెప్పినటువంటి 6 పథకాలు ఎలా అమలు చేస్తారు? దీపం పథకం పేరుకు పెట్టారు, దానికి కూడా కొన్ని కొర్రెలే వేస్తామన్నారు. ఇచ్చినటువంటి పెన్షన్లు కూడా సమీక్ష చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే యువజన వృత్తి ఇస్తా ఉన్నారు, దాని గురించి బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగానూ ప్రకటన చేయలేదు. అలాగే ఉచిత బస్సు మహిళలందరినీ కూడా ఉద్ధరించడం కోసం కొత్తగా వాళ్ళ జీవనాన్ని ప్రతి వ్యక్తిని ఒక వ్యాపారవేత్తగా సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం, డ్వాక్రా మహిళ ప్రతి వ్యక్తికి కూడా తగినటువంటి ఆర్థిక సహకారం చేసి స్వతంత్రంగా తన జీవనం సాగించే విధంగా చేస్తామని చెప్పుకున్నాడు. కానీ ఇంకా ఆ ఉచిత బస్సు సర్వీస్ గురించి మాట్లాడలేదు. మరో పక్క కరెంటు మీటర్లు తెచ్చి లోకేష్ గారు ఏమేమి ప్రకటన చేశారు? జగన్ గారు కరెంటు మీటర్లు తెచ్చారు.
రండి పగలకూడదాం అని చెప్పాడు. స్మార్ట్ మీటర్లు ప్రజలకు చాలా హాని చేస్తుందని చెప్పేసి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లోకేష్ గారు ప్రజలకి ఓపీల్లో రండి పగలకూడదాం అని పిలిపించాడు. కానీ అధికారంలో తన కూర్చునేటప్పటికి స్మార్ట్ మీటర్లనే ముందు మేము ప్రజలందరికి ఇవ్వడం లేదు, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు అన్నాడు. కానీ ప్రకటన ప్రభుత్వ కార్యాలయాలు చేశాడు, కానీ అమలు మాత్రం ప్రభుత్వ కార్యాలయం ఊరికి 4-5 ఉండొచ్చు, లేదా మన కాకినాడ జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ కనీసం 100 ఉండొచ్చు. కానీ ప్రతి వ్యాపారస్తుడికి వ్యాపార సంస్థకి ఈ స్మార్ట్ మీటర్ తగిలిస్తా ఉన్నాడు. ఏంటంటే వ్యాపారం అనేటప్పటికే కొంత వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అధికారులతో ఎందుకులే పోనద్దామని చెప్పేసి ఆ పరిస్థితిని అనువుగా తీసుకుని ప్రతి వ్యాపార సంస్థకి కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీని మీద వ్యాపార వర్గం కూడా తీవ్ర ఆందోళన చేస్తూ ఉంది. నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఓడి చెప్పు, అధికారంలోకి వచ్చి మరొకటి చేస్తున్నాం. అంచేత మేము రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రధానంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పేసి. గుంటూరు డిప్యూటీ మేయర్ వైసీపీ నేత డైమండ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభిపురం స్టేషన్ పరిధిలో ఇంటి స్థల వివాదం విషయంలో డైమండ్ బాబుపై కేసు నమోదు అయ్యింది. డిప్యూటీ మేయర్ పదవిని అడ్డుపెట్టుకుని విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు డైమండ్ బాబు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో డైమండ్ బాబు వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు వాహనంలోకి ఎక్కించుకుని స్టేషన్కి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ సాగర్ మాల కన్వెన్షన్ లో రోజ్గార్ మేళా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అభివృద్ది పనులకు గ్రామాల్లో ఉత్సాహంగా శంకుస్థాపనలు, గ్రామ అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అంజిబాబు. ప్రకాశం జిల్లాలో వరుసగా 3వ రోజు స్వల్ప భూ ప్రకంపనలు, ప్రజల్లో మొదలైన ఆందోళన. గుంటూరు డిప్యూటీ మేయర్ వైసీపీ నేత డైమండ్ బాబు అరెస్ట్, భూ వివాదంలో పోలీస్ స్టేషన్కు తరలింపు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.